ఏపీ పోలీస్ శాఖ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజయవాడలో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 నిర్వహించారు. నేరం ఎంత ఆధునికమైన పోలీసు యంత్రాంగం దానికంటే ఒక అడుగు ముందే ఉండాలని అన్నారు హోంమంత్రి అనిత. సాంకేతికత ఆధారిత పోలీసు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజయవాడలో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ 2026 రాష్ట్ర పోలీస్ భవిష్యత్ కార్యాచరణకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే పోలీసింగ్ వ్యవస్థ మరింత సాంకేతికంగా, వేగవంతంగా, ప్రజా కేంద్రీకృతంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. ఈ 2 రోజుల రిట్రీట్ లో సైబర్ భద్రతతో పాటు పలు కీలక అంశాలపై వర్కింగ్ గ్రూపులు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. మన న్యూ టెక్నాలజీస్ ని మనం విధానాలను అలవర్చుకోవటం, వాటిని అడాప్ట్ చేసుకోవటం ఒక ఎత్తు. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఏదైనా మీరు పబ్లిక్ కి రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ కి మీరు ఆన్సరబుల్. ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, దానికి సంబంధించి పబ్లిక్ కి వాట్ ఏం జరిగిందని చెప్పే బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంది. దాన్ని ప్రూఫ్స్ తో సైతం ఈరోజు మనకు కూడా హ్యాపీనెస్ ఏంటంటే, ఈరోజు మీరు చేస్తున్న ఇప్పుడు 112కి సంబంధించి రెస్పాన్స్ టైం ఉంది, అదే దాన్ని తగ్గించాం. అంటే ప్రతి దాంట్లోని కూడా, ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్ లో కానీ ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పోలీసింగ్ లో కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఆ గోల్డెన్ పీరియడ్ లో కనుక మనం రెస్పాండ్ అవ్వగలిగితే ప్రాపర్ గా, కంపల్సరీగా మనం ఎవరైతే క్రైమ్ చేశారో క్రిమినల్ ని పట్టుకోవచ్చు. మనం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ ని కూడా నమ్మకాన్ని క్రియేట్ చేయొచ్చు, కాపాడగలవచ్చు. సో ఇది మేజర్ గా సైబర్ విధానంలో మనం పాటించాల్సిన ఇష్యూస్. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలపై నమోదవుతున్న నేరాలను 4% మేర తగ్గించగలిగామని తెలిపారు. ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. వేగవంతమైన స్పందన వల్ల సకాలంలో న్యాయం అందించవచ్చన్నారు. ఇప్పటికే 6,000 మంది కానిస్టేబుళ్లను నియమించామని, భవిష్యత్తులో కూడా కొత్త పోలీసు పోస్టులను భర్తీ చేస్తూ శాఖను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. నేరం ఎంత ఆధునికమైనా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దానికంటే ఒక అడుగు ముందే ఉంటుందని అనిత స్పష్టం చేశారు. సాంకేతికత, వేగవంతమైన స్పందన, పారదర్శకత, ప్రజల విశ్వాసం ఆధారంగా ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ వ్యవస్థను నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలబెడతామన్నారు.